అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఓకే అండి, ఓ పక్క అయితే మటన్ కొట్టడం అయిపోతుంది. మా డాడీ అయితే చాలా కష్టపడుతుంది, అందుకని ఎక్కువగా కష్టపడుతుంది. మా ఆయన అయితే పాపం ప్లేట్తో ఊపి ఊపి చాలా సన్నగా అయితేవేమో రవి. ఇంకా నువ్వు ఎందుకు అనుకుంటున్నారండి? తలకాయ మాసం అంటే మా ఫ్యామిలీలో అందరికి చాలా ఇష్టం, అందుకనే బాగా కాలుస్తున్నారు. మాడనే కానీ రవి, ఎందుకంటే టేస్ట్ పెద్ది. సంతు ఇటు చూడరా పాపం, మా తమ్ముడైతే నిద్రట్లో ఉండి మరి కాలుస్తుండు. పొద్దున్న మా ఇంటికి అయితే శ్రీనిమామయ్య వచ్చిండు బ్రష్ చేసుకొని. మా వాళ్ళు అయితే ఇంకా మంచిగా నా వీడియోలు పెట్టి బాగా చూస్తున్నారు. నా అల్లుడు అయితే అసలు నిద్ర కూడా పోలేదు ఈరోజు. ఓకే అండి, ఇంకొక స్మాల్ వీడియో కూడా చేస్తాను. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మని పెట్టుకుంటున్నారు. నేను ఒక స్మాల్ వీడియో, వంట నేనే చేస్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను. నాకైతే వంట చేసేటప్పుడు రవి హెల్ప్ చేస్తాడని మీ అందరికీ తెలుసు కదండి. నేనే ఈరోజు వంట, మటన్ అన్ని కర్రీ చేసేది. ఓకే, రవి చేత గ్యాసులు ఇచ్చినాను. రవి చేత ఏ పని చేసినా కానీ మంచిగా జరుగుద్ది, మంచిగా కలిసి వస్తుంది. ఆ నమ్మకం నాకు బాగా అన్నట్టు. రవి హాయ్ చెప్పవా? మమ్మీ అయితే బియ్యం కడుగుతుంది. మా అక్క అయితే ఏం పని చేయట్లేదండి, ఒక పప్పుచారు ఒకటే చేస్తా అని చెప్పింది. నాకు తెలుసు. గిన్నె మొక్కు. ఓకే అండి, మటన్ అయితే ఫస్ట్ మేము ఆవటీలో పెట్టి వండుతాను. ఓకే, కొంచెం పసుపు. ఆవటీలో పెట్టుకునేటప్పుడు మనం పసుపు వేయాలి, ఎందుకంటే మటన్ అనేది చిన్న ఎప్పుడైనా సరే నీసు వాసన రాదు, చాలా టేస్ట్ వస్తుంది. ఉప్పు వేసే, ఉప్పు సరిపోయేంత ఇప్పుడు వేసేసిన, మళ్ళీ వేయకుండా ముక్కకు మంచి బట్టి టేస్ట్ వస్తుంది. ఓకే అండి, బగారాకులు వేసేసి మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, మూత పెట్టేసినాక ఇప్పుడు వాటర్ అనేది మంచి పైకి వచ్చేస్తున్నాయి. ఓకే అండి, సావిత్రి అయితే వంట చేసేటప్పుడు మంచిగా వస్తుంది. అత్తయ్య హాయ్ చెప్పు. ప్రతి ఒక్క వీడియోలో సావిత్రి అత్తయ్య ఉంటుంది. సినిమా లేదేంటి అత్తయ్య? వస్తాడు మా మామయ్య. అసలుకి ఆవటిలో పెట్టేటప్పుడు కొంచెం మనం కొత్తిమీర పుదీనా వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే అండి, మటన్ అయితే మంచిగా ఉడికింది, సూపర్ గా ఉడికింది. రవి ఓకే ఓకే అండి, మా ఛానల్ కనుక నచ్చితే సరిపోద్ది, అవసరం లేచిన అన్నంలో ఉప్పేసాం కాబట్టి సరిపోద్ది. ఓకేనా? ఓకే అండి, వంట చేస్తాకే మా సినిమావి ఇక్కడ వచ్చింది. సినిమావయ్య హాయ్ చెప్పు. సినిమావయ్య బాబా ఏ వండుతున్న పో మావయ్య, పండు పెళ్ళికి కూడా మనమే వంటలు చేసుకుందాం, బయట పెట్టొద్దు మావయ్య ఇంకా, సరేనా? అదే సావిత్రి అత్తయ్య సినిమావయ్య ఒక జంట పావురలాగా వంట చేస్తున్నారు. ఓకే అండి, ఆవటీలో పెట్టాం కదా, ఇప్పుడు మేము మంచిగా ముక్క ఉడికినాక అల్లం పేస్ట్, నూనె అన్ని వేసేస్తున్నాం. మీకు చాలు. ఓకే, టమాటా రసం, ఇప్పుడు కొబ్బరి. ఓకే, కొబ్బరి ఇంకా కొంచెం గ్రేవీ కోసం. మటన్ కర్రీకి మనం తగినంత కారం వేసుకుందాము. ఇది ప్యాకెట్ కారం. మా సినిమామయ్య అలిసిపోయిండు, మా ఆయన అయితే మస్తు కలుపుతాడు. రవి బాగా కలుపుతాడు మావయ్య ఏదైనా. రవికి వంట నేనే నేర్పించాను మావయ్య, పెళ్ళైన కాంచి వంట మాస్టర్ అయిపోయింది మా ఇంట్లో. దేనికైనా రవి. వాటర్ అయితే మంచిగా ఎక్కువనే పోయాలి అత్తయ్య, ఎందుకంటే మంచి గ్రేవీ రావాలి, మంచిగా ఉండాలి కర్రీ. ఎవరు ఉండారంటే రవి సీన్ మావయ్య ఉండారు అనాలి, మామూలు విషయం ఏంటి. మీరిద్దరు పడాలి కదా అత్తయ్య. ఏచినా కొంచెం పోయాలి. ఓకే, మటన్ మసాలా అయితే వేసేసాము. ఓకే అండి, ఇప్పుడైతే మంచిగా మూత పెట్టేసుకుందాం మనము. కూర అయితే గుమగుమల